మీరు ముఖ్యంగా వంట వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏందంటారు? నేను పేదరికంలో పుట్టి పేదరికంలో బాధపడి పేదలకు భోజనాలకు నేను వంటలు చేసుకొని బతికి నలుగురికి భోజనాలు పెట్టాలని నా వృత్తి ఎంచుకున్నాండి. మంచి భోజనాలు అందరికి అందించాలని మీ ముఖ్య ఉద్దేశం అది అండి. అయితే మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది పని చేస్తారండి సలీం పాషా గారు? ఒక 10-15 మంది పని చేస్తారు. 10-15 మంది మీరు ఉపాధి కల్పిస్తారు? ఉపాధి కల్పిస్తామండి. ఏంటంటే సార్, నేను ఎక్కడ వంట వండినా నాకైతే తప్పు పేరు రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. సాంబార్ చేసినా సూపర్, చికెన్ వండినా సూపర్, చికెన్ 65 సూపర్, బగారా వేసినా సూపర్, బిర్యానీ వేసినా సూపర్. ఇవాళ కూడా నన్ను వంటలకు పిలిచిరు, వాళ్ళకు వందనాలు. ఇంటి పేరు దామర్లలో మిమ్మల్ని ఫంక్షన్ కి మిమ్మల్ని పిలిచి వంట చేయమని పిలిచిరండి. వాళ్ళ మీద లేదంటే పైసలు తీసుకుని వచ్చారా? గోరెంట్ల గ్రామం. నేను ఎన్ని పైసలు కూడా అడుక్కోలే, ఒక్క 1000 రూపాయలు ఈ అక్క అని అడిగిన. అక్క అని ప్రేమగా బట్టలు తెచ్చుకుంటా అక్క అని. అంటే నాకు బంధువులు కొంచెం బంధువుల వల్ల వచ్చారు. అట్లా వాళ్ళ కాడనైతే ఎక్కువ పైసలు తీసుకుంటారు. వీళ్ళ దగ్గర కాబట్టి ఒక 1000 రూపాయల బట్టలు పెట్టక్క అని అడిగి తెలిసిన బంధువుల వల్ల కావడం వల్ల ఏదో ఒక పెద్దమ్మ కూతురు ఛార్జీల కోసం అట్లా. నేను హైదరాబాద్ మీ కింద నగర్ లో ఉంటా. గోరెంట్ల గ్రామం నాది, మధిరాల మండలం, తుంగతుర్తి తాలూకా, నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా. ఇది మా గ్రామం అండి. అయితే ఇప్పుడు మీ గురించి ఏమంటారంటే, ఈ మధ్య మీరు పెళ్లి చేసుకోలేదంట, వివాహం చేసుకోలేదంట. అయితే పేద పిల్లలు ఎవరైనా వివాహం చేసుకుంటే మీ నుంచి ఎంతో అంత అధికంగా సాయం చేస్తారని విన్నా నేను. అది నిజమేనా? ఎంతమంది సాయం చేశారు? ఎంతమంది చాలా మందికి చేసిన కానీ నేనైతే పెళ్లి చేసుకోలేదు. మీరు వివాహం చేసుకోలేదు? నేను చేసుకోలేదు. చేసిన నేను చాలా మందికి సాయం చేసిన, చాలా మందికి పెళ్లి చేసిన. దండూరు రుమాశమ్మ కాడికి తీసుకుపోయి పెళ్లి చేసిన, ఇంకోటి మాంకాలమ్మ గుడి కాడికి తీసుకుపోయి పెళ్లి చేసిన, అక్కడ తిరుపతమ్మ గుడి కాడికి తీసుకుపోయి పెళ్లి చేసిన. కానీ నేను ఒక 5000-10,000 ఖర్చు పెట్టిన, అంత మించి ఎక్కువ నుంచి ఆర్థికంగా కూడా దగ్గర ఉన్నంత అంతవరకే సాయం చేసిర్రు. అయితే మరి వాళ్ళ నుంచి ఇప్పుడు సపోజ్ మీరు పేద పిల్లల పెళ్లి చేసినప్పుడు వారి నుంచి ఏమన్నా మీకు బెదిరింపులు గానీ దాడులు గానీ మీ మీద చేయలేదా? ఎందుకు చేయలేదంటే నేను ప్రేమగా అమ్మ అక్క వాళ్ళు ఇష్టపడ్డారు అని ప్రేమగా మాట్లాడి వాళ్ళతోటి కాంప్రమైజ్ చేస్తారు. ఎంత విషయానైనా ఏ విషయమైనా అంటే వాళ్ళు ప్రేమగా ఇష్టపడరు అక్క అని వాళ్ళ కాలు మొక్కిన వీళ్ళ కాలు మొక్కిన. అంటే నేను వాళ్ళ కోసం నా కోసం కాదు, వాళ్ళ కోసం వాళ్ళ కాలు మొక్కినాయా అట్లా. అర్థమైందా? అందుకు వాళ్ళు నన్ను ఏమనలేదు, సరే అని పెళ్లి చేసిరు. అర్థమైందా? అయితే మాకు కొద్దిగా సమాచారం తెలిసిందండి. చెప్పండి. మీకంటూ ఒక 76 ఎకరాలు ఏమో భూమి ఉందంట? లేదండి, అప్పుడు మా తాతల కాలంలో ఉండే. అంటే మా అయ్య పెళ్లి చేసుకున్నప్పుడు ఉండే. మేము పుట్టినాక మేము అనాథల లెక్క పుడుతుంటే చచ్చిపోతుంటే అంటారుగా. ఈసారి పుట్టేవాడు మాత్రం మంచోడు ఉండాలి ఏదో అంటారుగా అండి, అది మనకు తెలియదు. ఆ సమస్యలు అని నేను చెప్పలేను. ఇక మొత్తం అమ్మేసిరు, మా నాయనమ్మ అమ్మేసింది. అర్థమైందా సార్? నేను ఈ గోరింట్ల గ్రామస్తులు కానీ చుట్టుపక్కన ఊరు గ్రామస్తులు కానీ ఏమంటారంటే, మీకు ఒక లవ్ స్టోరీ ఉందని, ఆ లవ్ స్టోరీ వల్ల మీకు ఒక లవ్ స్టోరీ ఉందని, లవ్ స్టోరీ వల్ల మీరు ఇబ్బందుల పాలయ్యారని, అన్నిటి పరంగా అనుకుర్రని అంటుర్రు. అసలు మీ లవ్ స్టోరీ ఏమన్నా ఒక 2 ముక్కలు చెప్పలేస్తారా? చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారేమండి సార్? ప్రేక్షకులంతా ఏమన్నా అనుకుంటారేమో సార్? నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళకు ఏమన్నా ఇబ్బంది కలుగుద్దేమో అని. ఇబ్బంది ఏమో సార్, నేను చెప్తా డైరెక్ట్. ఏం లేదు సార్, నేనంటే ఇష్టపడ్డరు, ఇష్టపడి నాతోటి ఒక 10 సంవత్సరాలు ప్రేమగా కలిసి ఉన్నాక నన్ను మోసం చేసిరు సార్. పెళ్లి చేసుకుంటున్నారు, చేసుకోలేదు.
చేసుకోకుంటే ఏందమ్మా అని నీ కాలు మొక్తా దండం పెడతా అని కూడా అడిగిన. అడిగితే నేను నాకు వద్దు, నువ్వు నాకు అవసరం లేదు, వాడుకోవు అన్నాయి. అంటే మిమ్మల్ని పూర్తిగా వాడుకొని వదిలేసినాయి. మీ నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది అంటారు. దెబ్బతీసినాయి సార్, పూర్తి ఆర్థికంగా. ఆర్థికంగా ఏంది అసలే చచ్చిపో అని చెప్పినాయి. ఎలుకల మంది అయినా కుక్కల మంది అయినట్టుగా తాగి కుడితే అయినా కానీ. అయితే మీరు ఒకనొక సమయంలో ఆత్మహత్య కూడా గురైన పాల్పడిర్రు అమ్మాయి విషయంలో. పాల్పడిన అమ్మాయి విషయంలో. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, నన్ను అనాథ లెక్క చేసి వదిలేసిపోయింది సార్. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను ఏదో ఒక నా పేద అమ్మాయినో ఒక అమ్మాయినో చేసుకొని బద్దామని ఈ వంటలు చేసుకొని బతానా సార్.